హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుడు మీకు ఐడియా ఉండొచ్చు. దాని మీద కొంత కామెంట్ చేస్తున్నారు. పేదోడి జేబుకు చిల్లు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇవాళ ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో నా ఆడబిడ్డలు 50% ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఇవాళ పూర్తిగా ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. నిన్న దసరా పుణ్యాన 110 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయం అంతా ఎవరికి వచ్చింది? ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి పోతుంది. సో అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీ మొన్న వరకు 10 సంవత్సరాల్లో అప్పులో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ లాభాల బాట వైపుకి కొనసాగుతుంది అని అంటే మంచే కదా. సో ఇవాళ పెంచిన గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయకపోయినప్పటికీ కూడా ఆర్టీసీలో ఉన్న రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. ఇవాళ మమ్మల్ని అనేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉన్నదా? ఇవాళ మీరు చేసినటువంటి అప్పుల పున్నానా మీరు చేసినట్టు వ్యవస్థను గాడిలో పెట్టడం కోసము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ఇవాళ ఈ ప్రభుత్వము చర్యలు తీసుకుంటూ ప్రజలపైన మరింత భారం కాకుండా, సో ఇవాళ మ్యాక్సిమం ఒకవేళ ఛార్జీలు పెంచితే కూడా ఆ భారం ప్రభుత్వం పైనే పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పే చేస్తుంది కదా, 50% ప్రభుత్వం పే చేస్తుంది, 50% ఉమెన్కి సంబంధించినటువంటి టికెట్లన్నీ మహాలక్ష్మి టికెట్లన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. మరి అలాంటప్పుడు దీనిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది. జూబ్లీహిల్స్ బరిలో బలంగా నిలబడుతుందా కాంగ్రెస్? ఎందుకంటే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన ఒక చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ కూడా బలమైనటువంటి అభ్యర్థులను దించాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ దించింది. సో ఎట్లా పోతుంది ఫైట్ అక్కడ? తప్పకుండా ఇవాళ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. రేపు వచ్చేటువంటి మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి దగ్గరలో తీసుకున్నటువంటి 6 గ్యారంటీల విషయం అయి ఉండొచ్చు. ఇవాళ రేవంత్ అని వచ్చినాక హైదరాబాద్లో కొంత హైడ్రా ద్వారా కొంత మంచి జరిగినటువంటి విషయం అయి ఉండొచ్చు. ఇవాళ మూసీ ద్వారా కొంత రిపేర్ వైపుకి జరుగుతూ కొంత మంచి వైపు జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో రాబోయే రోజుల్లో ఒక మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. సో అలాంటప్పుడు ఇలాంటివి సందర్భంలో బై ఎలక్షన్ రావడము, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ 100% గెలుస్తారు. సో ప్రజలతో ఉండేటువంటి వ్యక్తికే టికెట్ ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా ప్రజలదే అంతిమ నిర్ణయం అవుతుంది. అందులో ప్రజలు మెచ్చేటువంటి నాయకుడు ప్రజానాయకుడిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది. చివరగా 42% ఒకవేళ కోర్టులో కనుక అంతా సక్సెస్ అయితే ఇంప్లిమెంట్ కాబోతున్నది. సో అభ్యర్థులకు ఏం చెప్తారు? మీరు ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నారు, దావతులు ఇస్తారు అనేది కొంత చర్చ జరుగుతుంది వారి. సో వాళ్ళకి ఏం చెప్తారు? కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు, ఖర్చు పెట్టే అభ్యర్థులకు మీరు ఏం చెప్తారు? సో ఎన్నికలు రావడం తథ్యంతో అన్నదమ్ములో ఒకటే, అక్క చెల్లెలకు ఒకటే తెలియజేస్తున్నా, ఎన్నికలు రావడం తథ్యం. బట్ అది యాజ్ పర్ షెడ్యూల్ నడుస్తుందా, ఇంకో 2 రోజులు పోస్ట్పోన్ అవుతుందా అన్నది మనకు రేపు తెలిసిపోతుంది. బట్ అల్టిమేట్గా ప్రజలతో మనం ఏం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసినటువంటి సంక్షేమాలు ఎవరెవరు లబ్ధిదారులు, ఎంతమంది, ఎక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ డేటాను కలెక్ట్ చేసుకొని మనం వాళ్ళని నాక్ చేస్తూ టచ్ చేస్తూ రోజుకొకసారి ఆ ఇంటిని సందర్శిస్తే సరిపోతుంది. మనం ఏమి మిగతా బీఆర్ఎస్ వాళ్ళక డబ్బులను ఏరులు పారించే విధంగా మన ప్రభుత్వం హయాంలో మనం ఎప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు అలాంటి పైసలతో రాజకీయం చేయలేదు, ప్రజా సంక్షేమంతోనే రాజకీయం చేశాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మేనేజ్మెంట్లో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ రేవంత్ అన్న ఇచ్చినటువంటి చెప్పినటువంటి హామీలు ఏ వరకు మనం నెరవేర్చినాము, ఎంతమంది లబ్ధిదారులు పొందినారు, రేపు ఇంకా ఏం చేయబోతున్నాము ప్రజలకు చెప్తే సరిపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.